వచ్చింది పోలీసు వాళ్ళు గందించేయి. పోలీసులకు ముందే ఇన్ఫార్మ్ చేసి వచ్చారా? మేమెందుకు ఇన్ఫార్మ్ చేస్తారా? మీరే చేస్తుంటారు. వీడి పేరు రాయుడు సార్. స్మగుల్ కూడా సప్లై చేస్తూ ఉంటాడు. పేరు మోసిన క్రిమినల్ సార్. వీడు భుజ్బల్ సార్, బీహార్ ఏరియా. వీడు ఖాన్ సార్, చాలా డేంజరస్ క్రిమినల్. వీడు కంగ్రాచులేషన్స్. వెరీ గుడ్ సార్. వెరీ గుడ్ మై బాయ్, వెల్ డన్. థ్యాంక్ యూ సార్. మంచి నటుడు అయ్యా నువ్వు. డేంజరస్ క్రిమినల్స్ తో పాటు 1.5 years ఉండి ఆపరేషన్ సక్సెస్ చేసి ఎంతైనా మీ గైడెన్సే కదా సార్. జాబ్ లో లైఫ్ రిస్క్ ఉన్న జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇతను మిస్టర్ ఎక్స్ మన ఇన్ఫార్మర్. మన డిపార్ట్మెంట్ ఇన్ఫార్మర్ అని మన డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియదు సార్. బై ద బై మిస్టర్ వేణు సార్, ఈ ఆపరేషన్ తర్వాత ఈ అండర్ వరల్డ్ డాన్స్ నీకోసం వెతుకుతుంటారు. నువ్వు ఇక్కడ ఉండటం అంత సేఫ్ కాదు. కొన్నాళ్ళు నువ్వు గోవా వెళ్ళు. ఓకే సార్. సార్ వీళ్ళే అక్కడికి వెళ్ళి అతను లేపేస్తే? వెళ్ళని ట్రై చేయని. వాళ్ళు అక్కడికి వెళ్ళి ట్రై చేయాలి. ఆ ఇన్ఫర్మేషన్ నాకు రావాలి. ఆ ఎవిడెన్స్ తో నేను వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఏంటి సార్ ఇంత సీరియస్ మ్యాటర్ కూడా సీరియల్ మ్యాటర్ లా చెప్తున్నారు? నేను ఎప్పుడూ చూసేది సీరియల్స్, బట్ ఐఎమ్ ఆల్వేస్ సీరియస్. ఈ దెబ్బకి వాడి బిజినెస్లన్నీ క్లోజ్ అయిపోవాలి, లేదా మంగళ్ పాండేలో అమీర్ ఖాన్ లాగా ఊరేసుకోవాలి. డైలీ ఎక్సర్సైజ్ చేయడం అవసరం అన్న నీకు? చాలా అవసరం. ఇంకా టైం పెంచుదాం. దీనివల్ల మెదడు వెన్నుముక్క చాలా అలర్ట్గా పనిచేస్తాయి. ఎక్సైజ్ లో తేడా వస్తే ఏ పార్ట్ పనిచేయదు కదన్నా. బ్రహ్మకే తెలియకుండా పుట్టిన వాణ్ణిరా. యముడి లిస్టులో నా పేరు లేదు. కానీ ఆ కమిషనర్ హిట్ లిస్ట్ లో ఫస్ట్ పేరు మీదే ఉందన్నా. రేయ్, ఏ విషయంలోనైనా ఫస్ట్ నేనేరా. నన్ను చూసి చావే భయపడుతుందిరా. అపజయమే ఎరుగని మనకు 1 సంవత్సరం నుంచి లాస్ వస్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చిందన్న. 1.5 సంవత్సరం నుంచి వాడు మనలోనే ఉండి మనకి ఇంతటి నమ్మక ద్రోహం చేస్తాడని అనుకోలేదు. వాడొక పోలీస్ ఇన్ఫార్మర్ అన్న విషయాన్ని మేము కనిపెట్టలేకపోయామన్నా. ఆడబ్బా, వాడి వల్ల మనకొచ్చిన బొక్క 500 బీడీలు కాదురా, 500 కోట్లు. అయినా లాస్ వచ్చింది నాకు. నేను బాధపడాలి గానీ మీరెందుకురా బాధపడుతున్నారు? ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాలంటే ఒక్కడి వల్లే అవుతుంది. వేర్ ఇస్ మై అడ్వకేట్? అన్నీ వినే ఉంటావు. ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు. అన్నా, అయితే ఆ ఇన్ఫార్మర్ని చంపేద్దామా? రాయ్, బాస్ వాడిని వేసేయడానికి వెళ్ళాలి. ఆ న్యూస్ కమిషనర్ చెవిన పడాలి. వాడొచ్చి ఈయన్ని అరెస్ట్ చేయాలి. అదేరా వాడి ప్లాన్. కరెక్ట్ 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 మాస్టర్స్ కరెక్ట్. వాడి గురించి నాకు బాగా తెలుసు. బుల్లెట్స్ అందరికీ గన్స్ లో ఉంటాయి, కానీ వాడికి మాత్రం బుర్రలో ఉంటాయి. మన మీదకి బాణం వేసిన వాడిని వదిలేసి బాణం గురించి ఎందుకురా వెతుకుతారు? చంపాల్సింది ఆ కమిషనర్ గాడిని. వాడినెందుకు చంపాలి? వాడు చాలా మంచివాడు. హే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడు మంచోడేంటి? మీ 20 సంవత్సరాల బిజినెస్ని లాస్ చేసిన వాడే బిజినెస్ని ఎలా చేయాలన్న విషయంలో మనకు కొత్త దారి చూపించాడు. ఎలా? వాడి మనిషిని ఇన్ఫార్మర్గా పెట్టి మన బిజినెస్ని లాస్ చేసి వాడు సక్సెస్ అయ్యాడు. అలాగే మన మనుషుల్లో ఒకరిని పోలీస్ని చేసి మన బిజినెస్ని ఎందుకు డెవలప్ చేసుకోకూడదు? అలాగైతే వెంటనే మనలో ఒకరిని సెలెక్ట్ చేసి క్రైమ్ బ్రాంచ్కి పంపించేద్దాం. అక్యూజ్ లిస్ట్లో మీరంతా ఉన్నారు. మీ ఫేస్లు, మీ పేర్లు బాగా తెలుసు. పోలీసులకి తెలివిగా స్పిన్ బౌలింగ్ చేసే ఒక కిలాడిని మనం పట్టుకోవాలి. వాడి ఒంట్లో 420 క్రిమినల్ గ్రూప్ బ్లడ్ ఉండాలి. వాడి పేరు పోలీస్ రికార్డులో ఉండకూడదు. అలాంటి వాడిని పోలీస్ని చేసి క్రైమ్ బ్రాంచ్కి పంపించాలి. టోటల్గా మనకొక ఖతర్నాక్ గాడు కావాలి. ఆ గంధారాన్ని అడిగితే తెలుసుతారా? ఏమ్రా నాకు కాల్ చేస్తున్నావు? చల్ పైసలు ది. అదే
ఇక నడు నడు. దాసగాడు ఎక్కడే? దాసా 7 o'clock వైన్ షాప్, 1 o'clock ఫైన్ స్లీప్, 9 o'clock దాస్ వేకప్. ఇప్పుడు టైం ఎంత? 10:30. లండన్ లో దాస్ ఫ్రెష్ అప్. రేయ్ దాసగా రారా బయటికి. నేను రాను రా, దమ్ముంటే నువ్వే లోపలికి రారా రేయ్. రేయ్ ఇవన్నీ కొట్టి లాక్కేరండి రా. అన్నా కరెక్ట్ టైంకి వచ్చావు బయట చూడు. అన్నా వాస్తు చూడకుండానే ద్వారం పెట్టుకొని వచ్చేస్తున్నా. జీవితంలో ప్రశాంతంగా సుఖంగా ఉండే స్థానం ఇది ఒకటేరా. ఇక్కడ కూడా డిస్టర్బ్ చేయాలరా నన్ను మీరు? నేను లేని టైం చూసి నా వైన్ షాప్ వెళ్ళగొట్టావు. దానికి 20,000 లాస్ వచ్చింది. ఎవడు కడతాడు? అరే 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 కొంచెం లేట్ అయ్యారా. ఇప్పుడే ఫిక్స్డ్ డిపాజిట్లు వేసాను, తీయటం కొంచెం కష్టమే. ఎటకారంగా ఉందా? మర్యాదగా డబ్బులు కట్టకపోతే నీ కిడ్నీ తీసి అమ్ముతా. ఈ వ్యాపారం ఏదో బాగుంది, నా కిడ్నీ కావాలరా నీకు? దా 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 తీసుకో 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 తీసుకో. ఇప్పుడు టైం ఎంత? 11. దాసుకి జాగింగ్ టైం. అరే పారిపోతుండ్రా. పదిహేనేళ్ల క్రితం నీకున్నది ఒకటే షాపు, ఇప్పుడు 10 షాపులు, 4 జీపులు, 2 కీపులు, నీ చండాల పొలు రుద్దుకోవడానికి రకరకాల సోపులు, మళ్ళీ ఎవరికి చిల్లులు. కష్టపడి మా డబ్బంతా మేము చేతిలో పోస్తే నువ్వు మమ్మల్ని రౌడీ చేత కొట్టిందో అనుకుంటావురా? మేము దేవుళ్ళం రా, మాకు గుళ్ళు కట్టించి పూజించాలరా. ఈ రోజు తప్పించుకున్నాను అనుకోకు, నీ దగ్గర ఏ రోజుకైనా డబ్బులు వసూలు చేస్తా.
అది మెడ ఛీ మెడేంటి మసాలా వడ కొరుక్కొని తినేననిపించట్లేదేరా దాసు అమ్మో చచ్చిపోద్దేమో సూపర్ ఫిగరు అమ్మ నాన్న కంప్యూటర్ ముందు కూర్చొని డిజైన్ చేసి మరీ కన్నట్టున్నారు అయ్యే బాబోయ్ ఎక్స్క్యూజ్ మీ ఏంటి? నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఎందుకు? దాసుగా నేను ప్రేమిస్తున్నాడు. వాడెవడు? ఇట్స్ మీ ఇడియట్. ఆడ కూడా నేనే. ఒరే నాన్నా నాన్నా ఎలా ఉన్నావు నాన్న? నాకేం నాన్నా నువ్వు ఇచ్చిన టీ ఎస్టేట్ చాలా బాగా రన్ అవుతుంది. నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నప్పుడు ఎకరో 3 రూపాయలు చెప్పిన 30 ఎకరాలు కొన్నావు చూడు, అది 30 కోట్లయింది నాన్న. ఆ డబ్బుతో 300 ఫ్లాట్లు కట్టి అద్దె వసూలు చేయలేక చచ్చిపోతున్నాను రా ఎద్దవా. కష్టాలు కడుపులో దాచుకుని కళ్ళతో మాట్లాడుతున్నావా నాన్న? నేను పుట్టి ఈ సొసైటీలో నీకు తండ్రి అనే హోదాను కల్పించాను. నువ్వు నాకేం ఇచ్చావు? ఒకే బద్దని 60 సార్లు నాకించావు. అది నా తప్పు కాదు నాన్న. నిన్ను 10th క్లాస్ దాకా చదివించాను. నువ్వే చదవలేనని మధ్యలో మానేసి బద్దన ఆక్కుంటూ కూర్చున్నావు. అదేదో ఎంబీబీఎస్ వదిలేసినట్టు మాడతావేంటి? గవర్నమెంట్ కూడా వచ్చేయని నోట్లు వచ్చేసి ఇక్కడికి వచ్చావు. నీ అబ్బా థూ. అయినా 7 రూపాయల నోటు వచ్చేయటం ఏంట్రా? కొంచెం రొటీన్కి భిన్నంగా ఉంటుందని నాన్న. అయినా నన్ను ఎందుకన్నావురా? ప్రభుత్వం వాళ్ళు నిరోధ్ వాడండి నేను ఎక్కడ పడితే అక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటే నువ్వు నిరోధ్ వాడలేదేంట్రా? ఏం చేస్తాను నాన్న? కాలం కర్మం కలిసి రాకపోతే కండో ముక్కు కూడా కన్నం పడుతుంది. సరే కంటే కన్నావు. ఆ కనేదేదో ఏ షారుఖ్ ఖానో ఏ అమీర్ ఖానో పర్సనాలిటీతో కనొచ్చు కదా. నేను సినిమాలు చూసే రోజుల్లో హీరోలందరూ నా వయసు వాళ్ళేనన్నా. రే 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 ఈ ఫేస్ చూసి ఓ దేవతలంటే అమ్మాయి హెచ్చి అని వెళ్ళిపోయింది. బాధపడకనన్నా, మన వంశం పొజిషనే అట్లాంటిది. సరే నీ అబ్బా నీతో నా సోదెందుకు కానీ డబ్బులు ఎంతోనే చెప్పు. కొండలు తవ్వి రాళ్ళు బద్దలు కొట్టి ఒక్క 10 రూపాయలు సంపాదించాను నాన్న. 10 రూపాయలు కూడా సంపాదించలేని నీలాంటి కేడిగాలి స్టార్ హోటల్ ఫుడ్, ఇంతమంది పోలీసులు కాపలా రాళ్లతో కూడా చంపేయండి రైడ్ని. దొంగ నా కొడుకు 10 రూపాయలు ఇచ్చి ఉంగరం దొబ్బేశాడు. ఈడో తండ్రి. అన్నా అడుగో దాస్. సారీ చంపేశాడు రైడు. ఇది హత్య కాదు, హత్య కానే కాదు, ఆత్మహత్య. నాకే సంబంధం లేదు. ఎందుకు మనల్ని అపాయింట్ చేసుకుంటున్నారు? మిలిటరీకా తాపి పనికా? ఏమోరా భయ్, ఎవరికి తెలుసు? పేరేంటి? దాసు. ఏ దాసు? కాళిదాసా, దేవదాసా, రీసెంట్లీ రామదాసా? ఎంటీ దాసు. ఏం చదివా? 10th ఫెయిల్. నేను పాస్. 10th 6th. ఈ పాసులు ఫెయిల్ ఇవన్నీ నీ పేరేంటి? తెలీదు. మీ అమ్మ పేరేంటి? తెలీదు. ఎందుకురా తీసుకొచ్చారు? నీ పేరేంటి? దాసు. ఎంతవరకు చదివావు? 10th ఫెయిల్. రాయ్ ఎవడు రాది? ఏంటనే ఈ పండేవాడు అనుకుంటున్నావా? ఎవడు కొట్టినా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయి కింద పడిపోతాడు ఆడే పండుగాడు. సార్, సిటీలోనే ఒక పెద్ద లోఫర్ సార్. కొట్టడానికి వచ్చిన వాళ్ళని తెలియకుండా కొట్టే జిత్తుల మరి నక్క సార్. వీడు మాత్రం మనకు పనికిరాడు సార్. వీడే కావాలి, మిగతా వాళ్ళని పంపించాయి. ఇప్పుడు ఇండియన్ టైం 5:30. లండన్లో టైం ఎంత? మనం లండన్ వెళ్ళే టైము 12. కరెక్ట్. ఇదిగో ఈ పేపర్ మీద నీ పేరు రాయి. రాయి, ఇంగ్లీష్లో రాయి. Bastard. Anyway, spelling is correct. Pass.
ఓరల్ టెస్ట్లో రిటర్న్ టెస్ట్లో పాస్. ఏంట్రా ఓరల్ టెస్ట్, ఏంట్రా రిటర్న్ టెస్ట్, ఏం చేయించాలనుకుంటున్నారా నా చేత? 10th చదవాలి. అది స్కూల్కి వెళ్ళి చదవాలి. 10th చదవాలా? స్కూల్కి వెళ్ళాలా? ఇదేమైనా భగవద్గీత ఏంట్రా? ఏ వయసులో పడితే ఆ వయసులో చదవడానికి మెట్లేంట్రా మీ అందరికి? రాయ్, బ్రెయిన్ హీట్ ఎక్కినట్టుంది, వీడిని నిద్రపుచ్చండి. అంటే ఇప్పుడు మీరందరూ కలిసి ఇక్కడ ఐ అని జోల పాట పాడతారేంట్రా? లేదు, టాబ్లెట్ వేస్తాం. నోట్లో కాదు. లేరా కొడకలే. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను, ఏం జరుగుద్దో ఏమిటో. హలో, నమస్కారం బాసు. అగ్గిపెట్టి ఉందా? అచ్చో నాలాగే ఉన్నాడు. నా బాబు ఊరూరు తిరుగుతుంటాడు, ఎక్కడో కక్కుర్తి పడి ఉంటాడు ఎతవా. ఒరే దాసు, నీదేనా ఫేసు? ఈ నీచ్ కమీనే కుత్తేగాళ్ళు మొత్తం షేపే మార్చేశారు. ఆ అందం ఏది, ఆ షైనింగ్ ఏది? ఇంకొక సెకండ్ కూడా ఉండకూడదు. రే దాసు, జంప్. బాబు వచ్చేస్తాను రే, వచ్చేస్తాను రా బాబు.